ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ స్టేజ్ హాలీవుడ్ స్టార్స్ సైతం అడుగు పెట్టాలంటే వణికిపోయే మెట్ గాలా అలాంటి చోట ఒక తెలుగు మహిళ 140 కోట్ల విలువైన నగలతో దేశం మొత్తం తన వైపే చూసేలా ఒక గంభీరమైన ఎంట్రీ ఇస్తే అది కూడా మన ఆంధ్రాలో పుట్టి హైదరాబాద్ కోడలిగా వెళ్లిన ఒక తెలుగు అమ్మాయి అయితే నిజమే. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ వరకు ఎక్కడ చూసినా సుధారెడ్డి పేరే వినిపిస్తోంది. కానీ ఈ సక్సెస్ వెనుక కేవలం డబ్బు మాత్రమే లేదు, ఒక అద్భుతమైన ప్లానింగ్ ఉంది. అసలు ఎవరి సుధారెడ్డి, ఆమె వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. సుధారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది MEIL అధినేత PV కృష్ణారెడ్డి గారి భార్య అని. వేల కోట్ల సామ్రాజ్యం, అంతులేని హోదా. నిజం చెప్పాలంటే ఆమె హాయిగా ఇంట్లో కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ సుధారెడ్డి అలా అనుకోలేదు. ఒకరి భార్యగా మాత్రమే కాదు, నాకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలి అని డిసైడ్ అయ్యారు. ఫ్యాషన్, బిజినెస్, చారిటీ ఇలా ప్రతి ఫీల్డ్లోనూ తనదైన ముద్ర వేయటం మొదలుపెట్టారు. అందుకే ఈ రోజు ఆమెను కృష్ణారెడ్డి గారి వైఫ్ అని కాకుండా సుధారెడ్డి అనే బ్రాండ్తోనే ప్రపంచం మొత్తం గుర్తుపడుతోంది. మెట్ గాలా అంటే మామూలు విషయం కాదు. అక్కడికి వెళ్లడమే ఒక పెద్ద అచీవ్మెంట్. 2021లో మొదటిసారి వెళ్లినప్పుడే అందరినీ ఆశ్చర్యపరిచిన సుధారెడ్డి ఈ 2026లో మాత్రం గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఆ డ్రెస్ తయారు చేయడానికి దాదాపు 90 మంది కళాకారులు 4 నెలల పాటు కష్టపడ్డారట. దాని మీద చేసిన జర్దోసి వర్క్ ఒక మ్యూజియం ఆర్ట్ లా ఉంది. ఇక ఆమె ధరించిన డైమండ్స్ విలువ అక్షరాల $15 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 140 కోట్లు. కానీ అంత బరువైన నగలు వేసుకున్న ఆమె ముఖంలో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్, ఆ రాయల్ లుక్ చూసి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఫిదా అయిపోయింది. సుధారెడ్డిలో మనకు బాగా నచ్చే ఇంకో విషయం ఏమిటంటే ఎంత ఎదిగినా తన రూట్స్ ని మర్చిపోకపోవటం. అంత పెద్ద గ్లోబల్ స్టేజ్ మీద కూడా మన తెలంగాణ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్ ఉట్టిపడేలా తన స్టైలింగ్ ఉండేలా చూసుకుంటారు. హైదరాబాద్ ఈజ్ మై ఫౌండేషన్ అని ఆమె గర్వంగా చెబుతుంటే అది చూసి ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిందే. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, బయటకు తెలియకుండా ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆమె నిశ్శబ్దంగా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. సో ఇది సుధారెడ్డి జర్నీ. డబ్బు ఉంటే ఎవరైనా నగలు కొంటారు, కానీ ఆ నగలకు ఒక గౌరవాన్ని, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకోవడం మాత్రం ఒక్క సుధారెడ్డికే సాధ్యం. ఆపర్చునిటీని అందిపుచ్చుకొని తన బాధ్యతను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న ఈ తెలుగు మహిళ ఐకాన్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.